హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నేను ఒక ఆర్టికల్ చదివాను, దాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే సింపుల్ కొన్ని హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్లో హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. హెల్త్ అనుకున్న వెంటనే మనం జిమ్ జాయిన్ అవ్వాలి, లేదా యోగా చేయాలి, డైటీషియన్ని మీట్ అవ్వాలి, అలాంటివి ఏం లేదు. డ్రాస్టిక్ చేంజెస్ లేకుండా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని హెల్తీగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ బ్రీతింగ్ అనమాట. మనం యూజువల్గా మనకు ఒక ముక్కు ఉందనేది మనం మర్చిపోతూ ఉంటాం. సో మనం బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి టైం ఉన్నప్పుడంతా ప్రాణాయామ అలాంటివి ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ దాని మీద పెడితే మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మన బ్రెయిన్ మజిల్స్ అనేవి కూల్ అవుతాయి అన్నమాట. మనం ఎక్కువ స్ట్రెస్లో అలా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి. సో ప్రాణాయామ ఇస్ మస్ట్. ఇప్పుడు సెకండ్ హ్యాబిట్ తెలుసుకుందాం. సెకండ్ హ్యాబిట్ వచ్చేసి చీవ్ స్లోవర్, అంటే నమలడం. మనము నార్మల్గా ఫుడ్ తినేటప్పుడు మింగేస్తూ ఉంటాం. అలా కాకుండా నీట్గా నములుతూ తింటే దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నమలకుండా తింటే మనకి ఇండైజెషన్ అవుతుంది, అంటే మనకి సరిగ్గా తినింది అరగదు. ప్లస్ బ్లోటింగ్ అనేది అవుతుంది. బ్లోటింగ్ అంటే ఉబ్రం అంటారు కదా తెలుగులో, అది. ప్లస్ ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మన తినిన ఫుడ్లో విటమిన్స్ మరి న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటాయో అది వంట పట్టవు. మనం డైట్కి ఎంత కేర్ తీసుకుంటామో, ఎంత ఇంపార్టెంట్ అనుకుంటామో, మనం తినే విధానం కూడా అంతే ఇంపార్టెంట్. అంటే స్లోగా చూస్ చేసుకుంటూ తినాలి. దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అని కూడా అంటారు. హ్యాబిట్ ఏంటని చూసుకుందాం. వామ్ వాటర్. మనం పొద్దున్న లేచిన వెంటనే వామ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వామ్ వాటరే కాదు, మీరు చిల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అందులో కాస్త లెమన్ స్క్వీజ్ చేసుకొని, సో మీకు దాని నుంచి విటమిన్ సి కూడా వస్తుంది. నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు, డీటాక్స్ వాటర్స్ అలాంటివి. అంటే మనం మ్యాక్సిమం 2 to 3 లీటర్స్ మాత్రమే తీసుకోవాలి. వాటర్ తాగితే మంచిది అని చెప్పి 4 to 5 లీటర్స్ తాగడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ అంత వాటర్ తాగితే మన కిడ్నీ మీద ప్రెషర్ అనేది పడుతుంది. మనం యూరినేషన్కి చాలాసార్లు వెళ్ళాల్సి వస్తుంది. సో హ్యాబిట్ వచ్చేసి ఫోర్త్ హ్యాబిట్ అనమాట. ఫోర్త్ హ్యాబిట్లో ఏంటి అంటే మనం సిట్టింగ్ పోస్చర్ నార్మల్గా ఇలా కూర్చుంటుంటాం. అలా కాకుండా మన బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని స్ట్రైట్గా కూర్చోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం సిట్టింగ్ పోస్చర్ చేంజ్ చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాం. మన స్పెయిన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. కొంతమంది చూసారా ఇలా బెండ్ అవ్వకుండా నడుస్తుంటారు. అలాంటి ప్రాబ్లం మనకి రాకూడదంటే మనం ఎప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. ప్లస్ దాని నుంచి కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అవేంటని తెలుసుకుందాం. మనం స్ట్రైట్గా కూర్చుంటే మన స్ట్రెస్ తగ్గుతుందంట, డిప్రెషన్ తగ్గుతుంది, ప్లస్ యాంగ్జైటీ. అండ్ ఇప్పుడు మనం ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ హ్యాబిట్కి వెళ్ళిపోదాం. గో ఆన్ బేర్ ఫుట్, అంటే స్లిప్పర్స్ లేకుండా అప్పుడప్పుడు నడుస్తూ ఉంటే ఆ నేల మనకి తగిలి మన బాడీ అనేది ఎనర్జీ పొందుతుందంట. సో మనం అప్పుడప్పుడు స్లిప్పర్స్ లేకుండా నేల మీద నడుస్తూ ఉండాలి. నేల మీద అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్క్ కానివ్వండి, అలా రోజుకు ఒక 10 minutes అలా నడుస్తూ ఉంటే మన హెల్త్కి మంచిది. బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మూడ్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ స్లీప్, క్రోనిక్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. ప్లస్ టోటలీ అది మీ బాడీని రీఛార్జ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెల్త్ హ్యాబిట్ ఏంటంటే స్క్రబ్బింగ్. టోటల్ బాడీని అప్పుడప్పుడు స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. సో స్క్రబ్బింగ్ మనం ఈవెన్ ఆరెంజ్ పీల్తో కానివ్వండి, లెమన్ పీల్తో కానివ్వండి, అలాంటిది. ఇది వచ్చేసి మన సిక్స్త్ హ్యాబిట్. అండ్ దీని నుంచి మనకి ఫంగల్ డిజీజెస్ నుంచి, స్కిన్ డిజీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. మన సెవెంత్ హ్యాబిట్ వచ్చేసి మార్నింగ్ 6 to 7 or 7 to 8కి ఎండ వస్తుంది కదా, ఆ ఎండకి మనం వాక్ చేస్తూ ఉంటే ఆ ఎండలో ఉండే విటమిన్ డి అనేది మనకు అందుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇలా మార్నింగ్ సన్రైజ్కి వాళ్ళ బాడీని ఎక్స్పోజ్ చేయరు. అండ్ ఇప్పుడు వచ్చేసి 8th హెల్త్ హ్యాబిట్, ఫైనలీ ఆయిల్ బాత్. మనం అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆయిల్ బాత్ చేస్తూ ఉండాలి. ఆయిల్ బాత్ అంటే మేబీ సిసేమి ఆయిల్, అంటే నువ్వుల నూనెని
టోటల్ బాడీకి మనం రాసుకొని వీక్లీ వన్స్ అలా బాత్ చేస్తుంటే వీక్ అంతా మన స్కిన్ చాలా మాయిశ్చర్గా ఉంటుంది. సో మనం ఎక్స్ట్రా మాయిశ్చరైజర్ అవన్నీ అప్లై చేసే అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి కొన్ని హెల్త్ టిప్స్ అన్నమాట. ఈ ఫాలో చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇదే వీడియోకి పార్ట్ 2 వీడియో కూడా నేను చేస్తాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.